దానికే ఇంకేంది అట్లే టైర్ తాపన సార్ టైర్ చేంజ్ చేసి ఆగా కొంచెం అంతమైన స్పాట్స్ గుట్టలో చెప్తలే ఒక 2 రోజుల పనే ఉంటుందా ఏ గంటలు ఇప్పుడు 2-3 జాగ్రత్తగా వస్తారు ఇంకో జరిగే తమ్ముడు సార్ ఒకసారి కిట్ ఇచ్చినట్టు పట్టుకుంటారు ఆధార్ కార్డు ఫ్యామిలీ మెంబర్గా ఎంతమంది బాబు మళ్ళీ సరి చేసుకొని టైట్ కావాలి చంద్రశేఖర్ గౌడ్ గారికి కూడా కొందరు అటు సైడ్ వెళ్ళండి అందరు వన్ సైడ్ గొల్లపల్లి గుడిసెల చిన్నగారు కూడా తర్వాత నేరేళ్ల మధు తర్వాత గడ్డ మీద జాగిరి గుడిసెల శంకర్ తిరుపతి గౌడ్ గుడిసెల తిరుపతి గౌడ్ మళ్ళా గుడిసెల చిన్నశంకర్ గుడిసెల గంగారాం మళ్ళీ గుడిసెల శ్రీనివాస్ గుడిసెల పవన్ కుమార్ గుడిసెల గణేష్ గుడిసెల హరీష్ గుడిసెల రమేష్ సురేష్ లక్ష్మీనారాయణ మిగతా వాళ్ళకు కూడా ఇవ్వడం జరుగుతుంది.
చెప్పాను వచ్చారు మొన్న 25 వచ్చి ఈ మోకు ట్రయలింగ్ చూసాం మేము. ట్రయలింగ్ చూసినప్పుడు ఇది చాలా బాగా అనిపించింది. మా గౌడ్స్లో కొన్ని కుటుంబాలు కొంతమంది నష్టపోయి పాపం వాళ్ళ ఫ్యామిలీకి ఎంతో కష్టాలు వచ్చినాయి. ఇన్సూరెన్స్ 2 లక్షలు ఉండే, ఇప్పుడు 5 లక్షలు అయింది చనిపోతే. కాకపోతే మనిషి బతుకుంటే 5 లక్షలు కాదు, ₹1 కోటి చంపైతాడు కావచ్చు. అందుకొరకు ఈ కిట్టు తీసిరు. ఈ కిట్టు చాలా వరకు బెనిఫిట్ ఉంది మాకు. అయితే వర్షాకాలం ఎక్కువ యూజ్ అవుతుంది మాకు. వర్షాకాలం అయితే చాలా వరకు గౌడ్స్ చనిపోయేది అప్పుడు అదే సీజన్లో. ఇప్పుడంటే పొడిగా ఉంటుంది తాడు కాబట్టి పెద్ద ఇబ్బంది ఉండదు. అయితే ఇది గౌడ్స్ ఈ స్లిప్ అవడం వల్ల ఈ తాడు అనేది కొన్ని కొండల మీద కొంతమంది సాహసం చేస్తారు. దీని క్లిప్ కూడా స్టాండర్డ్ ఇచ్చిండు. ఒక క్లిప్కి 5,000 ఉంటుంది. ఈ కిట్ వచ్చేసి 15,000 రూపాయలు పడుతుంది. ఈ గవర్నమెంట్ మా గౌడ్స్కు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. అయితే మాకు రేవంత్ రెడ్డి గారికి నేను ప్రత్యేక కృతజ్ఞతలు చెప్తున్నా. మీదున్న పెద్దలు మన శాసనసభ్యులు సంజయన గారికి, అలాగే బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ సాయిబాబు గౌడ్ గారికి, ఎస్ఎస్సీ గారికి, బాలు గారికి, సురేష్ గారికి, ఎంపీటీసీ గారికి, ఎక్స్ఎంపీటీసీ గారికి అందరికీ కూడా నమస్కారం. అలాగే ఇక్కడ వచ్చిన పౌర సంఘ సభ్యులందరికీ కూడా పేరు పేరున నమస్కారం. నిజంగా ఇది మనం ఎన్నో రోజులకెళ్ళి తపన పడుతున్నాము, ఆశపడుతున్నాము. అయ్యో మన గౌన్లోళ్ళు చెట్ల నుంచి కింద పడి జారి చనిపోతున్నారు, కాళ్ళు చేతులు ఇరగొట్టుకుంటున్నారు, వెన్నపూసలు ఇరగొట్టుకుంటున్నారు. వీళ్ళకు ఇప్పటికీ వీళ్ళ జీవితాలు ఇట్లనే ఉంటాయా, అయ్యో మరి వీళ్ళకు మంచి రోజులు రావా అని చాలా రోజులకి మనం అందరం కూడా కొట్లాడుతున్నాం. ఒక రకంగా చెప్పాలంటే చాలా సందర్భాలలో ప్రతి దగ్గర కూడా మనం మాట్లాడుతున్నాం. ఎక్కడన్నా బాధ అనిపిస్తుంది. ఒక గౌడ సభ్యుడు చెట్టు వెచ్చలు కింద పడి చనిపోయిండు అనగానే మనం అందరం కూడా అక్కడికి పరిగెత్తుకుంటూ పోతున్నాము, చూసొస్తున్నాము, చూసిన కాడికి మనం వాళ్ళకు సహకరిస్తున్నాము. మళ్ళీ దాని తర్వాత గవర్నమెంట్ నుంచి వెళ్ళి పైసలు ఇప్పించాలని ఆ కుతూహలము. మళ్ళీ బీసీ వెల్ఫేర్ నుంచి వెళ్ళి మొన్నటి వరకు అయితే చనిపోయిన వాళ్ళకు ఒక 20,000, మళ్ళీ దెబ్బలు తాకిన వాళ్ళకు ఒక 10,000 రూపాయలు కూడా మన బూర వెంకటేశ్వర గౌడ్ గారు నిజంగా కూడా మనకు సహకరించారు. ఏ సాయిబాబు గౌడ్ గారు అని అంటే వారి ఇంటి సభ్యులు ఇంటికి వచ్చేంత వరకు కూడా వాళ్ళకు భయంగానే ఉంటారు, ఇంట్లో ఆడవాళ్ళు అందరూ కూడా. కానీ నిజంగా కూడా ఈసారి ఒక మంచి కవచం, రక్షణ కవచం, దాని పేరు కూడా మనము రెగ్యులర్గా మన అమ్మవారిని పూజించుకునే టైంలో ఎల్లమ్మ తల్లి దగ్గర కాటమయ్య గుళ్ళు ఉంటాయి. కాటమయ్య దగ్గర మనం ఎన్నో పూజలు పునస్కారాలు చేసుకుంటాము. మనము ప్రతి పండక్కి కూడా ప్రతి సంవత్సరం కూడా కాటమయ్య గారికి అన్నీ కూడా పూజలు చేస్తాం. కాబట్టి మరి మనకు ఒక దైవంతో సమానమైన కాటమయ్య రక్షణ కవచం అని పేరు పెట్టారు. మరి ఆ దేవుడు మనందరినీ కాపాడే కవచమే. కాబట్టి మనం నిజంగా కూడా ఈ కవచం ద్వారా మనందరూ కూడా బతుకులు బాగుపడతాయనేది నాకైతే గట్టి నమ్మకం ఉన్నది. ఎందుకంటే నేను అంతకుముందు కూడా టీవీలలో కూడా చూసినాను. ఆల్రెడీ ఎప్పుడైతే రేవంత్ రెడ్డి గారు ఇచ్చినప్పుడు ఆ ప్రోగ్రామ్ అంతా కూడా నేను లైవ్లో చూసిన, డెమాన్స్ట్రేషన్ కూడా చూసిన. ఇప్పుడు లైవ్గా మనం ఇప్పుడు కూడా చూసినాం డెమాన్స్ట్రేషన్. అంటే ఒక వ్యక్తి ఏ సందర్భమైనా కావచ్చు, ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లా ఒక మనిషిని మనం కోల్పోతున్నాం. ఇవాళ అనుకోకుండానే ఏదో తాడు తెగుతుంది, కాళ్ళు తెగుతుంది, లేదంటే జారుతారు, ఏదో చెప్పరాని విషయాలు. ఆ టైంలో ఈ కవచము పకడ్బందీగా మనిషిని ఏ దెబ్బలు తగలకుండా నిజంగా కూడా మనిషిని ప్రాణం అయితే నిలుస్తుంది. ఏదైనా చిన్నగా ఏదైనా గీతలో వరుసకపోవడం తప్ప పెద్దగా అయితే ఏం జరిగేటట్టయితే కనబడతలేదు. మరి నిజంగా ఇంతకుముందు బాలు అన్నాడు, నేను ఫస్ట్ ఏమో మా సభ్యులు నిజంగా ఎవరు ఎంకరేజ్ చేయలేదు, పేరు రాయించుకోలేదు. కానీ ఇది చూసిన తర్వాత మేమందరం కూడా నా పేరు రాయలే అంటున్నారు. అది నిజంగా వాస్తవమే. అది నిజంగా కూడా ఎందుకనంటే ఇంత మంచి రక్షణ కవచాన్ని మనము ఇదే బూర వెంకటేశ్వర గౌడ్ గారు, మీ అందరికీ తెలిసి ఉంటుంది, ఆయన పేరు వినుంటారు మీరు ఆల్రెడీ. ఇప్పుడు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్లో కూడా ఆయన ప్రముఖ పాత్ర పోషిస్తున్నాడు, అందరితో ఉన్నాడు. ఆయన చాలా జాగాలలో తిరిగి వచ్చిండు, అన్ని ఏరియాలలో పోయి సర్వే చేసి వచ్చిండు. సర్వే అంటే ఇది వేరే కంబోడియా అక్కడక్కడ ప్లేస్లలో వీళ్ళందరూ ఎట్లెక్కుతారు, అక్కడ తాళ్ళు బాగా గీస్తారు వాళ్ళు. చాలా దీనిపైన వాళ్ళు ఎక్కువ వాళ్ళంతా కూడా నడుస్తుంటుంది. సో అక్కడ జాగాలలో కూడా పోయింది ఈయన వెంకటేశ్వర గౌడ్ గారు. పోయి అసలు ఏం చేస్తే మంచిగా ఉంటుంది, ఎట్లా మా గౌండ్లకు రక్షణ కవచం ఏ విధంగా తయారు చేస్తారని చెప్పి ఆ రోజుల్లో తయారు చేసుకుంటూ ఒక నిర్ధారణకు వచ్చింది. ఏమైందనంటే మధ్యలో వేరే కొన్ని సేఫ్టీ అవి కూడా వచ్చినాయి. అవి వస్తే కూడా దాన్ని కూడా మనం అవి సేఫ్టీగా లేవు అని చెప్పేసి మనం రిజెక్ట్ చేయడం కూడా జరిగింది. 8-9 ఇయర్స్ మనం పరదేశం పోతేనే అయ్యో అండా ఉండకుంటుంటుంది. అట్లాంటిది మంచిగా లేకపోతే పైసల కంటే ఎక్కువ కుటుంబం పెద్ద పోతుంది, కుటుంబంలో ఒక మంచి అవుతుంది. మరి ఈరోజు సోదరుడు తిరుపతి అట్లనే
తాజా మాజీ ఎంపీటీసీ ఈ గౌడ సంఘ సభ్యుడైన శ్రీనివాస్ గారు చాలా చక్కగా దాన్ని వివరించింది. తిరుపతి అయితే ఈ కాటమయ్య రక్షా కిట్ నడుముకు చుట్టుకొని అదేవిధంగా ఇవన్నీ పెట్టుకొని కూడా కాళ్ళు ఎట్లా జారాయి, నడుము ఎట్లా జారది అనిపించింది. మరి టీవీలలో వీడియోలో చూస్తే ఏదో నాలుగు ఎట్లా కదా కట్టినట్టు బాగా పగ్గం నడుముకి ఏదో ఇంత పట్టుకొచ్చినట్టున్నది, ఇదేంతో బయట లేకున్నది అనుకుని కానీ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ గారు చెప్తా ఉన్నారు 1500 నుంచి 2000 కిలోలు అంటే 20 మందిని ఆపేంత శక్తి ఉండే విధంగా ఇట్లాంటివి తయారు చేసారు. అసలు ఈ క్లిప్పులు చూస్తుంటేదైతే పక్కన అడిగిన ఇదేమన్నా మన దేశంలో తయారైనా వేరే దేశం అంత పర్ఫెక్ట్ ఉన్నాయి. ఈ క్లైంబింగ్ వరల్డ్ అని చెప్పి ఎక్కడ తయారైనాయో మరి ఇవన్నీ కూడా ఇంతకుముందే బాగా చెప్తా ఉండే పెద్ద పెద్ద కొండలు ఎక్కడో కట్టుకుంటారు, అట్లాంటివి చూసి చేసింది. మరి నిజంగా కూడా ఇవన్నీ కూడా చాలా ఉపయోగం. ఇది అనుకుంటున్న క్రికెట్ ఆడే పిల్లగాలు పెట్టుకుంటారు, బాధ లేకపోతే తెలియదు. ఒక డాక్టర్గా చెప్తా ఉన్నాం, మేము చెట్టు వీకలు పడ్డ గౌడ్స్ని చూసినాం. మనకు ఎముకలలో కాళ్ళు చేతులు అంటే ఇక్కడ పెల్విస్ అంటారు, ఇది అసలు దాని మధ్యనే మనకు ముఖ్యమైన అవయవాలు ఉంటాయి. మన మూత్రం పోసే బ్లాడర్ కావచ్చు, లాట్రిన్ కావచ్చు, పేగులు ఎన్నో ఉంటాయి. అదే అది వలిగిందంటే ఆ బొక్కలు గుచ్చుకొని లోపల మన అవయవాలు తింటుంది, వెన్నుపూసలు తింటుంది. ఇదేంది ఉట్టిదే కావచ్చు, పిల్లగాలు ఆడుకునేది అసలు చేయదు. ఇది కూడా చాలా చాలా ముఖ్యం, చాలా చాలా ముఖ్యమైనది. మరి ఈ సందర్భాల్లో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం. ఇది ఇవాళతో ఆగేది కాదు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 1,80,000 మంది తాడి చెట్టు ఎక్కేవాళ్ళని గుర్తించడం జరిగింది. దాంట్లో ఒక అంతర్గతంలో 100 మంది ఉన్నారంటే మన జైత్యాల నియోజకవర్గంలో 60-70 సొసైటీలు ఉంటాయి. కొన్ని కల్లెడ ఇటుకల లాంటి పెద్ద సొసైటీలు ఉండవచ్చు, కొన్ని చిన్న సొసైటీలు ఉండవచ్చు. ఇవాళ అంతర్గం అనంతరం కల్లెడ కమ్మునూరు పోర్రపల్లి కాదు, మొత్తం రాష్ట్రం అంతా కూడా తప్పకుండా వస్తాయి. మన దగ్గర కూడా ఎక్కే వాళ్ళందరికీ ఉపయోగపడతాయి. ఇంకొక విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తాను, కొంత కొత్త యువత ఇవాళ పెట్టేందుకు వెనుక ముందు చేస్తారు. ఈ తాళేడు ఎక్కుతాం, ఏదో ఇంత ఈతకాలు అనుకుంటే దాల్తాయి. మరి మన అంతర్గామ గౌడన్నలు చాలా ముందు ఆలోచించేవారు. ఎట్లయితే మన రైతన్నలు అభ్యుదయ రైతులలో ఇక్కడ కూడా మన గౌడన్నలు కూడా ఒక అడుగు ముందడికేసి ఇవాళ గీత పారిశ్రామిక సంఘాన్ని నడుపుతున్నారు. ఈ సంఘం పక్షాన కొందరు పెద్దల సహకారంతో ఆనాటున్న అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు ఇవాళ రాష్ట్రానికి ఆదర్శలేదు, గీత వాళ్ళని పెంచుకున్నారు. ఇవాళ రాష్ట్రానికి ఆదర్శలేదు. మీ అందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఆ సందర్భంలో కొందరు పెద్దలు, మాజీ మంత్రులు కావచ్చు, మాజీ జెడ్పీటీసీ గారు కావచ్చు, సర్పంచులు కావచ్చు, ప్రజాప్రతినిధులు మీకు సహకరించారు. నా వంతుగా నేను కూడా కొంత సహకరించిన అట్లాంటి సంఘం మరి ఇక్కడ ఉంది. మరి అందుకే నేను ఈ సందర్భంలో చెప్పేది ఏంటంటే ఎక్కేవాళ్ళు ముందు తీసుకోవాలి తప్పకుండా. అవసరం పడితే ఒకటో రెండో స్పేర్ల నేర్చుకునేటోళ్ళకు కూడా ఉంచుకుంటే, మరీ అన్ని ఎందరు ఉన్నారో అన్ని తీసుకొని మీరు దగ్గర పెట్టుకుంటే అన్ని ఒకటేసారి రావు. కాబట్టి మన పక్కన మన గౌడన్నలు ఆర్మీ చుట్టం పాంబాడులో శ్రీరంగంలో శ్రీబాబులో ఉంటారు, మన వాళ్ళే ఉంటారు. కాబట్టి అందరి ఇప్పుడు వాళ్ళు ఎందరు ఎక్కుతారో అందుకు తీసుకొని ఇంకొకటి రెండు నేర్చుకునేటోళ్ళకు కూడా తీసుకొని తప్పకుండా ఎక్కువ మందికి అవకాశం ఉంటుంది. ఇక అసలు విషయానికి వస్తే మేము డాక్టర్లు నేను అల్లవల్ల కళ్ళ డాక్టర్. నా కళ్ళ విషయానికి వస్తే ఓసారి ఈ నల్లగలు తాగి కళ్ళ కూడా చాలాసార్లు కావాలి. నేను డాక్టర్లు దవాఖాలు ఎక్కువ కూర్చున్నప్పుడు చెప్తుంటే ఎందుకు అంటే ఈ కుటుంబ దాయనం, నల్లగలు దాయనం, ఇంకేవో దాయనం ఎందుకంటే ఏదో కొద్ది నడిచింది సార్. అప్పుడు ప్రభుత్వ కంట్రోల్ ఉంది, ప్రభుత్వం ఇప్పుడు బ్యాన్ చేసింది. అయితే ఈ కుటుంబ తాగేసరికి అందులో వేరే రకమైన ఆల్కహాల్ 2 రకాలు ఉంటాయి. ఒకటేమో మంచి చేస్తుంది, ఫిల్టర్ చేసేది. ఇంకోటి చాలా డేంజర్, ముందుగా పోయేటి కళ్ళు నరాలు, కళ్ళు పోయేస్తాయి, పోతే తిరిగి రాదు. నేను చెప్తా ఉంటా, మరి నువ్వు ఎట్లా ఈ తాగుడు పని చేసేటట్లేవు, ఆ తాగే ఇంత తెలగలు తాగితే మా గౌడనలోనే బతుకుతారు కదా భయ్, ఈ నలగల్లా ఎందుకున్నా నేను ఇది మీకు చెప్తాను. నాకు ఇప్పుడే ఓట్లు లేవు, ఇంకా 4 ఏళ్లకు మళ్ళీ మీరు ఎట్లా చెప్తే కథ ఖరాబ్ చేస్తారు, ఇంకేమో చేస్తారు. మంచి విస్కీ తాగుతారు. మొన్న చూసా పేరు చెప్తే మంచిగా ఉండదు. ఈయన దగ్గర
భూజాల ధరలు బాగా పెరిగినాయి. కానీ ఏ లాభం? పైసలతో కన్నత్తయ్యా. రోజు మంచి విసికి ఎర్రమంది పోయాడు. నాకు కొద్దిగా సంబంధం బాగా